డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన బీజేపీ ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో క్లారిటీ ఇవ్వలేకపోతోంది. ప్రధాని విదేశీ టూర్ తర్వాత నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని వార్తలు వచ్చినా అది జరగలేదు. ఇంకా సీఎం క్యాండిడేట్ ఎవరనేది కూడా ఫైనల్ చేయలేకపోయారు కమలనాథులు. ఇక తాజాగా ఇవాళ జరగాల్సిన బీజేఎల్పీ మీటింగ్ కూడా వాయిదా పడింది. ఈ సమావేశాన్ని తిరిగి 19వ తేదీన నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. ఇక సీఎం అభ్యర్థి ఎవరనేది ఫైనల్ కానుందని బీజేఎల్పీ సమావేశం వాయిదా పడినట్లు తెలుస్తుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన బీజేపీ ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వలేకపోతుంది. ప్రధాని విదేశీ టూర్ తర్వాత నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారనే వార్తలు వచ్చినా అది జరగలేదు. ఇంకా సీఎం క్యాండిడేట్ ఎవరనేది కూడా ఫైనల్ చేయలేకపోయారు కమలనాథులు. ఇక తాజాగా ఇవాళ జరగాల్సిన బీజేఎల్పీ మీటింగ్ కూడా వాయిదా పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మా ఎడిటర్ వెంకట్ అందిస్తారు. రైట్ వెంకట్, చెప్పండి. యమున, బీజేపీ ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. యాక్చువల్లీ ఈ రోజు ఒక బీజేపీ ఎల్పీ సమావేశం జరగాల్సిన అవసరం ఉంది, కానీ అది అనూహ్యంగా 19వ తారీఖు అంటే ఎల్లుండికి వాయిదా పడింది. ఈ సమావేశంలో బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరు అనేది ఎంచుకోవాల్సిన షెడ్యూల్ ప్రకారం, కానీ అది వాయిదా పడటంతో మళ్ళా మరో కొంత ప్రొలాంగ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఇటీవల గెలిచి మంచి మెజారిటీతో గెలిచిన తర్వాత ఇప్పటికీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయలేదు. వాళ్ళు సీఎం అభ్యర్థి ఎంపికతో పాటుగా అన్ని అంశాలు బేరీజ్ వేసుకొని కొంత టైం తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం అనే ప్రాస్పెక్ట్ ఉన్నట్టుగా అర్థమవుతుంది. అయితే ఢిల్లీ కాబోయే సీఎం ఎవరు అనే దాని మీద మాత్రం చాలా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే 27 సంవత్సరాల తర్వాత బీజేపీ ప్రభుత్వం అక్కడ ఢిల్లీలో గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది కాబట్టి ఈసారి ఎవరిని తీసుకోవాలి, ఎవరైనా సమర్థమైనటువంటి వ్యక్తులను తీసుకోవాలి అనే దాని ప్రాస్పెక్ట్ లో హైకమాండ్ పెద్దలు మొత్తం కూడా దీని మీదే కొంత దృష్టి పెట్టినట్టుగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఆల్మోస్ట్ 14 పేర్లు వినిపిస్తున్నప్పుడు కూడా 2-3 పేర్లు మాత్రం బాగా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. పర్వేష్ సాహెబ్ సింగ్ వర్మ, ఈయన ఎవరైతే అరవింద్ కేజ్రీవాల్ ని న్యూఢిల్లీ నుంచి ఓడించారు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి, ఆయన పేరు ప్రధానంగా వినిపిస్తుంది. అదేవిధంగా రేఖా గుప్తా అనే ఒక మహిళ పేరు కూడా వినిపిస్తుంది. ఇక వీరేంద్ర సచ్దేవ్ ఎవరైతే బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్నారో అక్కడ, ఆయన పేరు కూడా బలంగా అనిపిస్తుంది. యాక్చువల్లీ వీరేంద్ర సచ్దేవ్ అనే వ్యక్తి కంటెస్ట్ చేయలేదు, కానీ ఎమ్మెల్సీ కోటంలో ఏదో ఒక ప్రాస్పెక్ట్ లో ఆయన తీసుకొని చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. వీరేంద్ర గుప్తా అనే మరో పేరు కూడా వినిపిస్తుంది, ఆయన బీజేపీ ఎమ్మెల్యే. సో ఇది కాకుండానే మన్సూరి స్వరాజ్ అంటే మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ చనిపోయిన ఇటీవల కాలంలో చనిపోయినటువంటి సుష్మా స్వరాజ్ కూతురు బన్సూరి స్వరాజ్ పేరు కూడా బాగా బలంగా వినిపిస్తుంది. అదేవిధంగా మనోజ్ తివారీ వరుసగా 3 సార్లు న్యూఢిల్లీ లోక్సభ స్థానం నుంచి గెలుపొందారు, ఆయన పేరు కూడా వినిపిస్తుంది. అఫ్కోర్స్ వీళ్ళందరూ ఎంపీలుగా ఉన్నారు, బన్సూరి స్వరాజ్ కావచ్చు, అదేవిధంగా మనోజ్ తివారీ, వీరిద్దరు కూడా ఎంపీలుగా ఉన్నప్పుడు కూడా అవసరమైతే ఇన్ కేసు పార్టీ ప్రయోజనాల దృష్ట్యా అట్ ది సేమ్ టైం కొన్ని ఢిల్లీ ప్రజల లేదంటే పార్టీ ఆకాంక్షల దృష్ట్యా వారిని వేరే కోటలో వారిని చేయించైనా సరే చేయించవచ్చు అనే ఒక అవకాశం కూడా కనిపిస్తుంది. వారిని కూడా ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉంది. వీరిలో బన్సూరి స్వరాజ్ కావచ్చు, మనోజ్ తివారీ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ఎంపీలుగా ఉన్నారు. వీళ్ళకి కూడా అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే ఢిల్లీ సీఎం ఎవరు అనే దానిపై మాత్రం బీజేపీ అంత ఆషామాషిగా నిర్ణయం తీసుకోవట్లేదు. చాలా అన్ని అంశాలను కూడా కూలంకషంగా పరిశీలించిన తర్వాతే డెసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అందులో భాగంగానే మేబీ యాక్చువల్ షెడ్యూల్ ప్రకారం ఈ రోజు మండే జరగాల్సింది ఢిల్లీ బీజేపీ ఎల్పీ మీటింగ్ జరగాల్సిన అవసరం ఉంది. ఇందులోనే ఎమ్మెల్యేలు అందరూ కూడా గెలిచిన 45 మంది ఎమ్మెల్యేలు కూడా హైకమాండ్ పెద్దల ఆశిస్తూ ఎవరినో ఒకరు పిక్ చేసుకోవాల్సిన అవసరం, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరినో ఒకరు పిక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈ రోజు జరగాల్సిన భేటీని 19వ తారీఖు వాయిదా వేశారంటే కొంత ఆ ఎంపిక పైన కసరత్తు బాగా జరుగుతుందన్న విషయం అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏమన్నా రైట్. ఇక సీఎం క్యాండిడేట్స్ అంటే సీఎం కి ఎంపిక అవ్వడానికి ఒక 4-5 క్యాండిడేట్స్ అయితే ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా హోప్స్ ఉంటాయి. కాకపోతే ఇక ఇది ఇంకొక ఎత్తు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 27 ఏళ్ల కల బీజేపీకి ఇక ఢిల్లీకి సీఎం అవ్వడం అనేది, ఇక బీజేపీ నుంచి సీఎం అవ్వడం అనేది పెద్ద విషయం కాబట్టి ఇప్పుడున్న క్యాండిడేట్స్ లో కూడా చాలా హోప్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఒకరిని సీఎం చేస్తే ఇంకొకరు నిరుత్సాహపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కదా.
ఖచ్చితంగా. ఎందుకంటే ఢిల్లీ అనేది దేశ రాజధాని. బీజేపీ వరుసగా 3 సార్లు గెలిచినప్పుడు కూడా తొలి 2 సార్లు కూడా ఢిల్లీలో వాళ్ళ జెండా పాతరైన పరిస్థితి. ఎందుకు చాలా ఘోరంగా ఓడిపోయారు. కానీ మూడోసారి మాత్రం చాలా బలంగా గెలిచారు కాబట్టి ఎవరిని ఎంచుకోవాలి ఏంటి అనే దానిపై కూడా అందరూ కూడా హైకమాండ్ పెద్దలతో పాటుగా ఢిల్లీ బీజేపీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావాలని అనుకుంటారు. కానీ ఎవరికి ఆ క్యాపబిలిటీ ఉంది, ఎవరు సమర్థవంతులు, ఎవరు పార్టీ కోసం బాగా సర్వ్ చేశారు ఏంటి, ఇవన్నీ అంశాలు మొత్తం కూడా బేరీ చేసుకున్న తర్వాత హైకమాండ్ కావచ్చు, లేదంటే ఢిల్లీ బీజేపీ ఎల్పీ కావచ్చు, వీళ్ళందరూ ఒక డెసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అఫ్కోర్స్ మీరు అన్నట్టుగానే ఎవరైతే కేజ్రీవాల్ జైంట్ కిల్లర్ గా మారినటువంటి పర్వేజ్ సింగ్ సాహెబ్ న్యూఢిల్లీ నుంచి కేజ్రీవాల్ ఓడించి గెలిచారు. ఆయన తండ్రి గతంలో కూడా మాజీ సీఎం గా పనిచేశారు కాబట్టి కొంత ఆయన వైపు మొగ్గు చూపే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కేజ్రీవాల్ లాంటి బలమైన నేతని ఓడించాడంటే అతనిలో ఉన్న స్టఫ్ ని గుర్తించి మేబీ ఆయన్ని చేసే అవకాశం కనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ ఏదైతే జరగచ్చు, ఆ పార్టీ పెద్దలు నిర్ణయంతో పాటుగా కొన్ని సమాలోచనలు చేసి ఆ పార్టీ ఇన్ఛార్జ్ గురించి కానీ ఢిల్లీ పార్టీ ఇన్ఛార్జ్ తో సంప్రదింపులు జరిపి ఎవరైతే ఢిల్లీలో ప్రాతినిధ్యం వహించినటువంటి ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీరందరూ కూడా ప్రస్తావించి వీరందరినీ కూడా అంటే వారి మనసులో వాటి విషయాన్ని తెలుసుకొని వారి అభిప్రాయాలు కూడా తెలుసుకొని ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెంకట్.